దేశవ్యాప్తంగా 16, 26, 27 రెండు రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని, రైతులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది, ఆ రైతు వ్యతిరేక చట్టాలని వెంటనే రద్దు చేయాలని, అలాగే విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లును రద్దు చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చెప్పినట్టు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సన్న రకం ధాన్యాన్ని వేయడం జరిగింది. ఆ సన్న రకం వేసిన ధాన్యానికి సంబంధించి కూడా ఈరోజు దొడ్డు రకం ధాన్యానికి సన్న రకం ధాన్యానికి ఒకటే ధర నిర్ణయించి ఈరోజు రైతులను రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉంది. సన్న రకం ధాన్యం సంబంధించి దిగుబడి తక్కువ ఉంటుంది, 4 నెలలు దానికి పంట ఉంటుంది, అలాగే దానికి పెట్టుబడి కూడా ఎక్కువ ఉంటుంది చెప్పేసి ఇవన్నీ తెలియకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధర నిర్ణయించడం అనేది చాలా దారుణమైన విషయం. తక్షణమే 2,500 రూపాయలు క్వింటాలకు ఇవ్వాలని చెప్పేసి, అట్లానే మొన్నటి వర్షాలకు సంబంధించి కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా పంటలన్నీ కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఆ పంటలకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వకపోవడం ఈరోజు చాలా దారుణమైన విషయం. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క చేను కూడా, ఒక్క ఎకరం కూడా సర్వే చేయలేదు అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలకు సంబంధించి తక్షణమే సర్వే చేయాలి. సర్వే చేసి ఆ నష్టపరిహారం సంబంధించి కూడా ఇవ్వాలి. అలాగే దాదాపు 2-3 సంవత్సరాలకెళ్ళి ఈరోజు ఈ కేంద్రం సంబంధించి మాకు మద్దతు ధరల చట్టం చెయ్యండి అని చెప్పేసి కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న 250-300 సంఘాలు ఏకమై మొత్తం కొట్లాడుతూ ఉంటే మద్దతు ధరల గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాట్లాడకుండా కేవలం ఆ మద్దతు ధరల్ని పక్కన పడేసి ఈ రాష్ట్ర కేంద్ర మొత్తం దేశం మొత్తం వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, ఎమ్మెల్సీలకు అప్పచెప్పే కుట్రలో భాగంగానే ఈరోజు 3 చట్టాలు తీసుకొచ్చింది. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నది మరి దేశంలో ఉన్న రైతుల కోసమా లేకపోతే కార్పొరేట్ పెట్టుబడిదారుల కోసమా మీరు ఆలోచించాలి. రైతుల కోసం మీరు పనిచేస్తూ ఉంటే మరి ఎంఎస్పీ చట్టం, మద్దతు ధరల చట్టం ఈరోజు మీరు ఎందుకు పార్లమెంట్లో ఆమోదించలేదు? ఆ మద్దతు ధరల చట్టాన్ని ఆమోదించి రైతులకు న్యాయం చేయాలని, లేకుంటే మాత్రం రైతాంగం ఈరోజు పోరాటానికి సిద్ధమైందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు పంజాబ్, హర్యానా ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమానికి పోతుంటే ఎక్కడి అక్కడ ఆపి ఈరోజు లాఠీ చార్జీ, వాటర్ కెనాళ్లతో దాడులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఢిల్లీలో. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు రాజ్యాంగ దినోత్సవం, అంబేద్కర్ గారు మనకు హక్కులు ఇచ్చిండ్రు, అడిగే హక్కు ఇచ్చిండ్రు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు, స్వేచ్ఛ ఇచ్చిండ్రు. దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే శాంతియుత ధర్నా కార్యక్రమానికి కూడా మాకు అవకాశం ఇవ్వాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.